వస్తాడు ఫోటో తీసుకుంటే దాదాగా వస్తున్నాయి. 2 मीटर है ఈ నెల 11వ తారీఖుని మన సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ మేనేజర్ గారు అనిల్ కుమార్ ఈయన వచ్చి ఒక కంప్లైంట్ లాంచ్ చేశారు. కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ క్యాష్ కస్టోడియన్ వ్యక్తి వాళ్ళ అమౌంట్స్లో సుమారు 87,84,800 రూపాయలు మిస్సపరేట్ చేశాడని, అంటే వాడేసుకొని క్యాష్ చెస్ట్లో పెట్టకుండా తినేశాడని కంప్లైంట్ ఇచ్చారు. ఆ వ్యక్తి పేరు మామిడి నరేష్ అనమాట. వాళ్ళ దగ్గర ఆయన గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, 20 సంవత్సరాల నుంచి. ఆయన మెయిన్ ఉద్యోగం ఏంటంటే ఏటీఎంస్ ఉన్నాయి, ఒక 6 ఏటీఎంస్. ఆ ఏటీఎంస్లో సిఎంఎస్ తరఫున ఈయన క్యాష్ తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తారు. ఈ సిఎంఎస్ వాళ్ళు వారానికి ఒకసారి వెళ్ళి వాళ్ళు ఆడిట్ చేస్తారు. వీళ్ళు ఆడిట్ చేసినప్పుడు వాళ్ళు లెక్క చేసుకుని చూసుకుంటే 87 లక్షల దగ్గర తగ్గాయి. దాని మీద ఈయన మీద అనుమానంతో మనకి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని మన సిఏ గారు ఆధ్వర్యంలో నాగరాజు ఎస్ఏ గారు అండ్ సిబ్బంది ఏఎస్ఎస్ శ్రీనివాసు, కానిస్టేబుల్ కొండలు, వెంకట్, హోంగార్డ్ నాగూర్ టీమ్ ఫామ్ అయ్యి దీని మీద ఎంక్వైరీ చేసి ఈరోజు ముద్దాయిని బైపాస్ రోడ్లో 11 గంటలకు ఉదయం పట్టుకొని ఆయన దగ్గర నుంచి 25,53,000 రూపాయలు అమౌంట్ సీజ్ చేశారు. ఇవి ఏంటంటే ఈ బెట్టింగ్లకి అలవాటు పడిపోయి ఈ డబ్బులన్నీ యాక్చువల్ ఏటీఎంలో డబ్బు పెట్టాల్సిన దాన్ని పెట్టి దానికి ఒక లాక్, 2 లాక్స్ ఉంటాయి, ఒక లాక్ పడకుండా మేనేజ్ చేసి తర్వాత వచ్చి మళ్ళీ అందులో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఆయన అకౌంట్లోకి, ఆయన వైఫ్ అకౌంట్లోకి పెట్టుకొని ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టి డబ్బులన్నీ ఇలా పాడు చేసుకున్నారు. సో అందువల్ల ఈరోజు ఆయన అరెస్ట్ చేసి 25,53,000 రూపాయలు అయితే ఉంటే సీజ్ చేసాము. ఈరోజు కోర్టుకు పంపిస్తాం. అంటే అది కూడా వెళ్ళాము. వీళ్ళు బెట్టింగ్ యాప్ యాక్చువల్లీ S365 అనే బెట్టింగ్ వెబ్సైట్ ఇది. S365 అనే బెట్టింగ్ యాప్ ఇది. దాంట్లో ఈయన ఆన్లైన్లో డబ్బులు కడుతున్నాడు. ఇది మన దగ్గర లేదు, ఇది రాజస్థాన్లో ఉన్నారు యాక్చువల్లీ. ఇది అక్కడ రాజస్థాన్ అకౌంట్స్లో ఈ డబ్బులు పడ్డాయి. అఫ్కోర్స్ అక్కడ బ్యాంక్స్ కూడా లెటర్ పెట్టాము, అందులో ఉన్న అమౌంట్ని సీజ్ చేయిస్తున్నాము. ఈ 25 లక్షలు కాక ఆ బ్యాంక్స్లో ఎంత అమౌంట్ ఉంటే అంత సీజ్ చేయమని లెటర్లు పెట్టాము. సీజ్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ అయ్యాక రిటర్న్ చేస్తారు, కోర్టు ద్వారా రిటర్న్ చేసేస్తారు బ్యాంక్. కొద్దిగా ఛార్జ్ తీసుకోవాలి. గుజరాత్లో చూసినట్లయితే ఎక్కువగా ప్రధానంగా డ్రగ్స్ ఎగ్నెస్ట్గా మేము చేస్తున్నాము. అలాగే ఉమెన్ హెరాస్మెంట్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్, ఈ మూడింటి మీద డెఫినెట్గా సివియర్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి రౌడీ షీట్స్, కంట్రోలింగ్ ఆఫ్ రౌడీ షీట్స్. ఈ 4 ఆస్పెక్ట్స్లో మేము డెఫినెట్ సివియర్ యాక్షన్ తీసుకుంటాం. యువతకు కూడా ఈ డ్రగ్స్ కార్డులకి అలవాటు పడొద్దని, అలాగే ఈ బెట్టింగ్ యాప్లకి బానిసలు కావద్దని కోరుతున్నాం. మనం కూడా ఈ దాచరపల్లిలోనే ఒక కుర్రోడు మదరు కూలి పనులు చేసుకుంటుంది. 3 లక్షల రూపాయలు దాచుకుంటే ఆ ఫోన్ ఇటు వాడుకొని బెట్టింగ్ యాప్ కట్టాడు. 3 లక్షలు ఆడి వదిలి పారిపోయాడు.
సో ఆవిడ పాపం కూలి పని చేసుకొని దాచుకుంటాం అది సో యువత ఈ బెట్టింగ్ యాప్లు ఆడుతున్నప్పుడు తల్లిదండ్రులు కొంచెం వాచ్లో ఉంటారు. పిల్లలకి అనవసరంగా ఈ స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దానివల్లే ఈ మగపిల్లల యాప్లకి బానిసలు, ఆడపిల్లలు అనవసరంగా రిలేషన్స్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్స్ వల్ల ఎక్కువ అవుతున్నాయి, సోషల్ మీడియా. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏమి చేస్తున్నారు, అసలు వాళ్ళు యాక్టివిటీ ఏమిటి అనేది చూస్తూ ఉండాలి. వాళ్ళు ఇచ్చిస్తే ఊరుకుంటే కాదు, వాళ్ళ యాక్టివిటీస్ వీళ్ళు కూడా కనుగొడితేనే ఈ కొన్ని కంట్రోల్ వస్తాయి. సో మేము ఏవైతే మేము చేస్తాము, బట్ మేజర్ రోల్ తల్లిదండ్రులు ప్లే చేయాలి. రీసెంట్గా మాచర్ల కాబట్టి అవి జరిగినవన్నీ పర్సనల్ ఇష్యూస్. జనరల్గాను పర్సనల్ బిహేవియర్లో ప్రాబ్లం వచ్చింది. దానివల్ల అసలు వాళ్ళకి కూడా రోల్ కాల్స్లో చెప్పడం, అలాగే మేము ఇంటర్నల్గా ఎవరికైనా అకౌంట్ ఏమైనా ఉంటారని తెలిసి కౌన్సిలింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ సివియర్ యాక్షన్ కనబడుతుంది మనకి. సో అదొక డిటరెంట్గా ఉంటుంది స్టాఫ్కి. అండ్ రోల్ కాల్లో మేము వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నాము, అలాగే కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. అంటే మాకు వచ్చి మా నోటీసులోకి వచ్చినా వెంటనే పిలిచి మనం వర్క్ చేయడం, కౌన్సిల్ చేయడం, ఇలాంటి ఇన్వాల్వ్ కావద్దని చెప్పి. ఎందుకంటే ఉద్యోగం అనేది ఈ కాలంలో ఎంతో కష్టపడితే వస్తుంది. ఇలా చిన్న చిన్న పనులు చేసుకొని ఉద్యోగాలు పోగొట్టుకుంటే జీవితంలో ఆలికి దెబ్బగా ఫ్యామిలీ మొత్తం రోజు అయిపోతుంది. అది అదే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. నిన్న పెడతారా లోగోలు అయిపోలేదు.